అనే మాట చేస్తున్నారు. ఈయన క్రైస్తవుల దేవుడు కాదు, ప్రభు అయిన యేసు క్రీస్తు మరి అందరికీ ప్రభు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది. ప్రియమైన సోదరి సోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ సువార్తని మాకు సంతోషం వచ్చింది, మాకు సమాధానం వచ్చింది. ఒకప్పుడు మేము కూడా మరి ఇరుగు సమస్యలు మరి అక్కర్లతో పాపములో జీవిస్తూ ఉన్నాం, పాపంలో మరి నడుస్తూ ఉన్నాం, పాపంలో మరి మరణించేటువంటి వారంగా ఉండేటువంటి మనల్ని యేసు క్రీస్తు ప్రియకుమారుడైనటువంటి లోకానికి వచ్చి ఆయన శిలువలో కార్చిన రక్తము ద్వారా మా ప్రతి పాపము కడిగి పవిత్రపరిచాడు. అదే సువార్తను మీకు చెప్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో వినే నీవు కూడా మరి పాపంలో జీవిస్తా ఉన్నావు, పాపంలోనే మరి నడుస్తున్నావు, పాపంలోనే ఉంటూ ఉన్నావు. ఇటువంటి పాపం పోవడానికి యేసు క్రీస్తు ప్రభు మరి 2020 సంవత్సరాల క్రితం పూర్వము మరి జన్మించినాడు. ఆయన జన్మించిన దేవాతి దేవుడు మరి నీ కొరకు నా కొరకు మరి చనిపోయి తిరిగి లేచాడు. ఎందుకు చనిపోవాల్సి వచ్చిందంటే నీ పాపాలు నా పాపాలు ఆయన గ్రంథంలో ఉంది. సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తత్రక్తం పుణ్యదాన బలియాగం అని చెప్తా ఉన్నాడు. సర్వ పాపాల కొరకు ఒక పుణ్య పురుషుడు చనిపోవాలంటున్నాడు. మరి బ్రహ్మం గారు మాట్లాడుతూ విత్తులేని వాడు విశ్వమందు వినుడి వారికి విషముష్టి పండు అంటున్నాడు. కాబట్టి వినేవారికి నీకు తేనె మామిడి పండు యేసు క్రీస్తు ప్రభు వారిని నీవు సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఈ లోకంలో నువ్వు చనిపోతే వెంటనే పరలోకంలో ఉంటావు. నీ పాపాలను క్షమిస్తాడు, నీకు విజయం ఇస్తాడు, నీకు గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి సంతోషాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు విశ్వాసం ఉంచుము, అప్పుడు నువ్వు నీ ఇంటి వారిను రక్షణ పొందేదరు. చెప్పండి యేసు క్రీస్తు ప్రభుల వారికి హల్లెలూయా. వాళ్ళరా, మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే ఇది కృష్ణపేటలో 4వ లైన్లో ఎండిఓ ఆఫీస్ ముందు పక్కన కింద భాగంలో హెబ్రోను ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ మీరు ఎప్పుడు వచ్చినా కూడా యేసు క్రీస్తు వారి గురించి ఇంకా విశుద్ధంగా తెలుస్తాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల దేవారాధన ఉంటుంది, వార కార్యక్రమాలు ఉంటాయి. ప్రాముఖ్యంగా ఈ నెల ఈ వారంలో 25 క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేకమైన కూడుకుంది, అందరిని ఆహ్వానిస్తుంటున్నాం. రెండు దేవుని పొందని మేము ఇంత ప్రార్థిస్తాం. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవా, యేసు క్రీస్తునామమున మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. నిత్య జీవనం గురించిన మాటలు తెలియజెప్పబడుతూ వచ్చాయి. హృదయంలో కార్యం జరిగించండి, పాప క్షమాపణ దయచేయండి, మారు మనసు దయచేయండి, నిత్య జీవం అనుగ్రహించండి. వందనాలు చెల్లిస్తూ ముందు కొనసాగుతుంటున్నా మీరు తోడైండాల్సిందిగా యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. చెప్పండి ప్రభు యేసు క్రీస్తు వారికి హల్లెలూయా.